అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. కథ చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కథ పేరు బంగారు నీళ్ళు. అనగనగా ఒక రాజ్యానికి ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆ దంపతులకు 2 కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. రాజుగారిని కుటుంబంతో సహా రాజ్యంలోని ప్రజలందరూ చాలా ప్రేమించేవారు. ఆ రాజు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. కొద్ది కాలం తర్వాత రాజు హఠాత్తుగా చనిపోయాడు. రాజు చనిపోగానే చాలా చింతిస్తూ బాధతో రాజు భార్య మంచం పట్టింది. రాజు భార్యకు వైద్యం చేయడానికి రాజ్యంలోని వైద్యులందరూ వచ్చారు. చాలా రకములైన చికిత్సలు చేశారు. కానీ లాభం లేకపోయింది. మనోవ్యాధికి మందు ఎవరిస్తారు? ఇది ఇలా ఉండగా ఒక ఊరిలోకి ఒక సాధువు వచ్చాడు. సాధువు ఎక్కడ చూసినా రాణిగారి గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ. ఒకసారి రాణిని చూడాలనుకున్నాడు సాధువు. రాణిగారు ఉన్న కోటలోకి ప్రవేశించాలని వెళ్ళాడు. కానీ కోటలోని కాపలా ఉన్నవాళ్ళు సాధువును పోనివ్వలేదు. అందరూ వైద్యం చేసి వెళ్ళారు. ఎవరి వలన కాలేదు. నీ వల్ల ఏమవుతుంది? వెళ్ళిపొమ్మని కసిరి కొట్టారు కాపలాదారులు. మీరందరూ తక్కువ కాదని ఆశ వదులుకున్నారు కదా, నన్ను కూడా ఒకసారి చూడనివ్వండి, అందులో పోయేదేముంది అని బ్రతిమాలాడు సాధువు. సరేనని కాపలాదారులు సాధువుని రాణి వద్దకు తీసుకొని వెళ్ళారు. సాధువు రాణిగారిని పరీక్షించి, అమ్మా, ఇది జబ్బు కాదు, ఇది మనోవ్యాధి. శరీరానికి సంబంధించిన వ్యాధి అయితే ఎన్ని మందులు పోసినా తగ్గేది. కానీ నీది మనోవ్యాధి. దీనిని తగ్గించేది ఒక సాధువులకే సాధ్యమవుతుంది. ఇటువంటి బాధలు తగ్గడానికి వారు దేశదేశాలు తిరిగి సరైన సలహాలు ఇస్తారు. తన ఉద్దేశం చెప్పాడు సాధువు. సాధువు చెప్పిన మాటలు రాణిగారికి అమృత గుళికలుగా అనిపించాయి. సాధువును అనేక రకాలుగా పూజించి, స్వామి, మీరు మహానుభావులు. మీరు నా బాధలని దివ్య దృష్టితో కనిపెట్టగలిగారు. మేము ఏం పుణ్యం చేసుకున్నామో మీ దర్శనం లభించింది. మరి నాకు ఆరోగ్యం కలగడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా స్వామి అని ఆతృతతో ప్రార్థించింది. ఉపాయము ఉన్నది. ఈ పట్టణానికి ఉత్తర దిశన 10 ఆమడల దూరంలో ఒక రాక్షసి ఉన్నది. ఆ రాక్షసి యొక్క రాజ్యములో 3 వింత వస్తువులు ఉన్నాయి. వాటిని జయించుకొని రావడం చాలా కష్టమైన పని. ఒకవేళ వాటిని తీసుకొని వస్తే మీ జబ్బు నయమైపోయినట్లే. నా మాటలు నమ్మండి, తప్పకుండా జబ్బు నయమైపోతుంది అన్నాడు సాధువు. మాకు ఏ పనైనా కష్టసాధ్యము లేదు. ఆ వింత వస్తువులు ఏవో చెప్పండి అంటూ రాణిగారి కొడుకులిద్దరూ ముందుకు వచ్చారు. ఆ రాక్షసి యొక్క రాజ్యంలో పాట పాడే చెట్టు, మాట్లాడే పక్షి, బంగారపు నీళ్లు ఉన్నాయి. వీటిని మీరు తీసుకొని వస్తే మీ అమ్మగారి యొక్క జబ్బు నయమైతుంది. ఈ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్పి సాధువు మాయమైపోతాడు. మొదట పెద్ద కుమారుడు నేను వెళ్తాను అన్నాడు. అప్పుడు 3 నెలల గడువు పెడుతున్నాను. అప్పటి వరకు నేను వస్తే సరి, లేదంటే నాకు ఏమైనా ఆపద వచ్చింది అని అనుకోండి అని చెప్పి బయలుదేరాడు. అతడు వెళుతూ ఉండగా అక్కడ చాలా పెద్దదైన ఎడారి కనిపించింది. అక్కడ బండరాళ్ళు తప్పితే ఏమీ లేవు. మరి 4 అడుగులు వేసేసరికి, ఓ రాజభూషణుడా, నీ ప్రయాణము ఎక్కడికి? ఇది ఎందుకు వచ్చిన ప్రయాణము అని ఎవరో పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. ఎవరైనా తెలిసిన వాళ్ళు పలకరిస్తున్నారా? జవాబు చెప్పాలా అని అనిపించింది. కానీ ఇవి రాక్షస రాజ్యంలో మాయలు కావచ్చు అని రాజభూషణుడు తన దారిన తాను వెళ్ళుతూ ఉన్నాడు. వెళ్ళే దారిలో ఒక వృద్ధుడు కనబడ్డాడు. ఓ రాజకుమారా,
నువ్వు చాలా కష్టమైన పనిని చేపట్టినావు, కానీ భయము లేదులే. నేను చెప్పినట్టుగా నీవు నడుచుకున్నావంటే సులువుగా సాధించగలవు. మీరు చెప్పినట్టు నడుచుకుంటాను అని రాజభూషణుడు వృద్ధునికి మాట ఇచ్చాడు. అప్పుడు ఆ వృద్ధుడు, ఇక్కడ కనబడుతున్న రాళ్ళన్నీ ఏమిటో నీకు తెలుసా? నువ్వు వచ్చినట్లే వేరే వాళ్ళు కూడా వచ్చి శాపము వలన శిలలుగా మారిపోయిన వాళ్ళు. నువ్వు ఆ సమీపానికి చేరేసరికి నిన్ను ఎవరో పేరు పెట్టి పిలుస్తారు. పలకకుండా పోతే రాళ్లతో కొడతారు. అలాగే వెళుతూ ఉంటే నీ ముందుకు వచ్చి ముఖము పైన ఊముస్తారు. ఇదంతా ఒక రాక్షసి చేస్తుంది. వీటిని లెక్క చేయకుండా నీ పని మీద నీవు వెళ్ళిపో. ఎంత పిలిచినా వెనుకకు తిరిగి చూడకు. ఒకవేళ వెనుకకు తిరిగి చూశావంటే నీవు కూడా శిలగా మారిపోతావు. నేను చెప్పినట్లుగా నడుచుకున్నావంటే సులువుగా నీ పనిని సాధించుకొని రాగలవు. తప్పకుండా మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అని రాజభూషణుడు అతనికి మాట ఇచ్చాడు. ఆ వృద్ధుడు చెప్పిన మాటలు విని రాజభూషణుడు ముందుకు బయలుదేరాడు. అతడు కొంత దూరం వెళ్ళేసరికి ఎవరో పేరు పెట్టి పిలిచారు. అతడు పలుకలేదు. అతనిపై రాళ్లను కూడా వేశారు, కానీ అతడు లెక్క చేయలేదు. తన తల్లి ఆరోగ్యం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా భరించడానికి నిశ్చయించుకున్నాడు. అలా వెతుకుతుండగా కొద్దిసేపటికి ఎవరో వచ్చి అతని ముఖంపై ఉమ్మేశారు. అంతలోనే కత్తిని తీసి, ఎవరివిరా నువ్వు అని వెనుకకు తిరిగాడు. అంతలోనే రాజభూషణుడు రాయిగా మారి అక్కడ పడిపోయాడు. 3 నెలలు గడిచిపోయింది. రాజభూషణునికి ఏదో ఆపద వచ్చిందని ఇంటి దగ్గరి వారు నిశ్చయించుకున్నారు. తరువాత 2వ కుమారుడు సుగుణభూషణుడు 3 నెలల గడువు పెట్టి అన్నలాగానే బయలుదేరాడు. ఇతడు అన్న కంటే చాలా కష్టాలు పడినాడు. ఇతనిపైన కూడా ఎవరో వచ్చి ముఖం పైన ఉమ్మేశారు. వెంటనే ఇతడు కూడా కత్తి తీసి వెనుకకు తిరిగాడు. అన్నలాగే శిలగా మారిపోయాడు. పెట్టిన గడువు 3 నెలలు దాటింది. సుగుణభూషణుడు ఇంటికి చేరుకోలేదు. సుగుణభూషణునికి కూడా ఆపద వచ్చిందని ఇంటిలోని వారు నిశ్చయించుకున్నారు. అప్పుడు రాజు యొక్క కుమార్తె హేమలత నేను వెళ్ళుతానని ముందుకు వచ్చింది. 2 కొడుకులు ఇంటికి రాలేదు. కూతురు వెళ్ళితే రాణి సహించగలదా? వద్దుగాక వద్దు అని హేమలతకు అడ్డు తగిలింది. కానీ హేమలత వినలేదు. ఈ పని మేము చేయకపోతే మేము ఉంటే ఏం, పోతే ఏం, నేను తప్పకుండా సాధించుకొని వస్తాను అని తల్లికి నచ్చజెప్పుతుంది హేమలత. అలా ధైర్యం చెప్పి హేమలత బయలుదేరింది. అన్నలకు ఇద్దరికీ ఏ విధముగా కనబడినాడో వృద్ధుడు హేమలతకు కూడా కనబడి సలహాలు చెప్పినాడు. ఆ వృద్ధుణ్ణి హేమలత దేవునిగా భావించింది. ఆ వృద్ధుని సలహాలను వేదముగా నమ్మింది. ఆ వృద్ధుడు చెప్పిన దానిని తప్పకుండా అలాగే నడుచుకుంటానని మాట ఇచ్చింది. ఆ వృద్ధుడు చెప్పిన మాటలు వినక పౌరుషముతో అన్నలిద్దరూ వెనుకకు చూసి శిలలయ్యారు. హేమలత మాత్రం అన్నలలాగా వెనక్కి తిరిగి చూడలేదు. వచ్చే కష్టాలను సులభముగా దాటేసింది. ఆ వృద్ధుడు హేమలతకు అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాడు. ఆమె ప్రక్కనే ఉంటూ సలహాలు చెబుతున్నాడు. కొద్దిసేపటి తరువాత హేమలతకు ఒక చిత్రమైన ప్రదేశం కనబడింది. అక్కడ మిలమిల మెరుస్తున్న ఊట నీరు ప్రవహిస్తూ కనబడుతూ ఉంది. అదే బంగారు నీళ్లు. ఈ నీరు ఒక్క చుక్క తగిలినా చనిపోయిన వారు బ్రతుకుతారు. ఇక ఎటువంటి వ్యాధులైనా తగ్గుతాయి. ఇక చెప్పేదేమిటి అని వృద్ధుడు అన్నాడు. ఆ మాటలు విన్న హేమలత తన దగ్గర ఉన్న సీసాలను నీటితో నింపివేసి చేతితో పట్టుకున్నది. అక్కడ కొద్ది దూరములో పాటలు పాడే చెట్టు కనబడింది. చెట్టు కొమ్మకు ఒక పంజరం ఉన్నది. ఆ పంజరంలో మాట్లాడే పక్షి హేమలతకు కనబడింది.
అవసరం ఉన్న అన్ని వస్తువులు ఇక్కడనే దొరికాయి. ఇక వచ్చిన పని పూర్తయినట్లే అని రాజపుత్రిక చాలా సంతోషించినది. మాట్లాడే చెట్టు కొమ్మ ఒకటి పట్టుకొని ఉద్యానవనములో నాటితే మహావృక్షమవుతుంది. దీని యొక్క ఆకులు చక్కని సంగీతం పాడుతాయి మరియు పంజరములోని పక్షి చక్కటి కథలు చెబుతుంది. ఇది ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది అని ఆ వృద్ధుడు రాజకుమారితో చెప్పాడు. హేమలత చెట్టు కొమ్మను విరిచింది, పంజరంలోని పక్షిని పట్టుకుంది. ఇక ఆ వృద్ధుడు చెప్పిన మాట ఎంతవరకు నిజమవుతుందో చూడాలి అని ఇంటి దారి పట్టింది. దారిలో పడి ఉన్న శిలల మీద ఒక నీటి చుక్క వేసింది. ఆ శిల వెంటనే రాజకుమారుడిలాగా మారింది. ఆమె ఆశ్చర్యపోయింది. అక్కడ ఉన్న రాళ్ల మీద ఒక్కొక్క నీటి చుక్క వేసింది. రాళ్ళన్నీ రాజపుత్రులుగా మారాయి. అలా మారిన వాళ్ళలో వాళ్ళ అన్నలిద్దరినీ చూసింది. చాలా చెప్పరాని సంతోషం కలిగింది హేమలతకు. ముగ్గురూ కలిసి తన రాజ్యమునకు వెళ్ళి తల్లికి కావలసిన 3 వింతలు పట్టుకొని వెళ్ళారు. ముగ్గురిని చూడగానే తన తల్లికి సగం వ్యాధి తగ్గిపోయింది. హేమలత సాధించిన 3 వింతలు సాధువు చెప్పినట్లు పాటించింది. సాధువు చెప్పినట్లు చేయడం వలన రాణిగారికి చక్కటి ఆరోగ్యం కలిగింది. అందరూ సంతోషంగా ఉన్న సమయములో అడవిలో కనిపించిన వృద్ధుడు కూడా తమ దర్బారుకు వచ్చాడు. అందరూ కలిసి అతనికి చాలా మర్యాదలు చేశారు. ఆ వృద్ధుడికి కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చారు. ఆ దుస్తులు వేసుకోగానే ఆ వృద్ధుడు చక్కటి రాజకుమారుడిలా మారిపోయాడు. ఈ వింతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజకుమారుడు, నేను కూడా రాజకుమారుడిని, మీలాగే 3 వింతల కోసం ప్రయాణమయ్యాను. ఆ రాక్షసుని శాపం వల్ల మీ అన్నలిద్దరూ బండరాళ్ళుగా మారిపోతే నాకు మాత్రము ఈ ముసలి రూపం వచ్చింది. హేమలత తెలివితేటల వలన నాకు ఈ పీడ వదిలింది అని అతడు చెప్పాడు. ఈ కథ విని రాణిగారు చాలా సంతోషించారు. రాణిగారు హేమలతకు రాజకుమారునికి చాలా వైభవముగా పెళ్లి చేశారు. అందరూ ఎంతో సంతోషముగా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉంటున్నారు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.